హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మన ఛానల్లో ఐపీఎల్ గురించి అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ గురించి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవి మీరు మిస్ అవుతుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే కేకేఆర్ పై ఫస్ట్ బోని అయితే కొట్టింది. ఏకంగా ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ మ్యాచ్ ని 65 రన్స్ తేడాతో గెలిచారు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ దిన ఎస్ఆర్ఎస్ టీమ్ ఓపెనర్స్ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. హెడ్ అండ్ అభిషేక్ అయితే చెలరైపోయారు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాద్ బిర్యానీ హవా అయితే నడిచింది. వీళ్ళిద్దరికి తోడుగా హెన్రిక్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసి స్కోర్ బోర్డు పై 226 పరుగులు అయితే పెట్టారు. ఇక అంత పెద్ద స్కోర్ ని ఛేదించడానికి దిగిన కేకేఆర్ టీం ఓపెనర్ అయిన ఫిన్ అలెన్ మొదటి ఓవర్లోనే 25 రన్స్ బాధేశాడు. కానీ ఇతని ఆటలు ఎక్కువసేపు సాగలేదు. హర్ష దూబే వచ్చి తన వికెట్ తీసుకున్నాడు. ఇక మధ్యలో కెప్టెన్ అజింక్య రహానే గానీ కెమెరాన్ గ్రీన్ గానీ క్రీజు పై అంతగా నిలబడలేదు. కానీ వీళ్ళ తర్వాత రఘువంశీ అండ్ రింకు సింగ్ మధ్యనైతే కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఎస్ఆర్ఎస్ టీం చేసిన భారీ స్కోర్ ని కేకేఆర్ టీం అయితే 16 ఓవర్లకి ఆల్అౌట్ గా నిలిచి 161 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ విషయానికి వస్తే ఇషాన్ మలింగ 2 వికెట్స్, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్స్, జయదేవ్ ఉన్నత్కర్ 3 వికెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా నితీష్ కుమార్ రెడ్డికి వచ్చింది. సో ఈ విధంగా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాద్ హవా అయితే నడిచింది. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.